మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగి అశోక్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు. ఎలక్షన్స్ అంటేనే మాటలకు మాత్రమే పరిమితమైన నాయకులు వస్తారని, మాటలు చెప్తారే తప్ప ఏమి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. పనిచేసే నాయకుడికి ఓటు వేయండి, పనిచేసే వారిని గుర్తించండి అని, అభివృద్ధి చెయ్యాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, వేరే ఎవరూ చేసే అవకాశం లేదని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్రావు ఆధ్వర్యంలో మెదక్ పట్టణాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి చేసుకునే దిశగా వెళ్దామని ప్రజలను కోరుకుంటున్నాను అన్నారు. నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండని, వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఓటర్ మహాశయులారా, ఈ ఎలక్షన్స్ అంటే ఈ కల్లగొల్లి మాటలు చెప్పే నాయకులు వస్తారు. ఈ మాటలకే పరిమితమైన నాయకుడు, ఈ ఓన్లీ స్పీచ్లు ఇచ్చే నాయకులు చాలామంది ఉంటారు. పని చేసే వారికే ఓటేయండి, పనిచేసే వారిని గుర్తించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రోహిత్రావు గారు, హనుమంతన్న గారి నాయకత్వంలో మెదక్ పట్టణాన్ని తీర్చిదిద్దే వాళ్ళకు ఒక సదుద్దేశం ఉంది. దాన్ని ముందు తీసుకుపోయి మెదక్ పట్టణాన్ని, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే దిశగా నడిపించాలని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వేసి నన్ను బలపరిచి భారీ మెజార్టీతో గెలిపించాలని మా 5వ వార్డు కుటుంబ సభ్యులందరినీ కూడా వేడుకుంటున్నాను.